ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్ అంటే మన బీఆర్ఎస్ పార్టీ సీట్. ఇది ఎప్పుడైనా మనమే గెలిచినాం. ఇంతకుముందు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగిందంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. రాకేష్ రెడ్డి గారి కంటే ముందు 2 సార్లు పల్లా రాజేశ్వర రెడ్డి గారు గెలిచారు. పల్లా రాజేశ్వర రెడ్డి గారికి మీరు వేసిన ఓటు వృధా కాలేదు. ఆయన బాగా కష్టపడ్డాడు. 2 సార్లు గెలిపిస్తే కూడా నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అందుబాటులో ఉండి మంచి సేవలు అందించినారు రాజేశ్వర రెడ్డి గారు. ఇవాళ రాకేష్ రెడ్డి కూడా మంచి విద్యావంతుడు, బాగా చదువుకున్నవాడు, బిట్స్ పిలానీలో గోల్డ్ మెడలిస్ట్, యూనివర్సిటీ టాపర్, అమెరికాలో మంచి ఉద్యోగం చేశాడు, ఉద్యమ స్ఫూర్తి కలిగిన వాడు, ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్నటువంటి ఒక మంచి అభ్యర్థిని కేసీఆర్ గారు నిర్ణయించారు. దయచేసి మీరు అందరు కూడా ఇక 3-4 రోజులే మిగిలింది. 27 తారీఖు ఓట్లు, 25 ప్రచారం అయిపోతుంది. మిగిలింది అంతా 4-5 రోజులు ఉన్నది. ఈ 4-5 రోజులు మనం కష్టపడాలి. మీ ఓటర్ లిస్ట్ మీకు వచ్చింది. ఏ ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి మీకు ఇచ్చిండ్రు. మీరు మీ ఊర్లో ఉండే ఓట్లల్లా ఒక్క ఓటర్నే ఎక్కువ తెచ్చే బాధ్యత మీది. ఇవాళ నిజంగా చెప్తున్నా, ఇందాక దయాకర్ అన్న కూడా అదే అన్నాడు, ఎవరిని కదిలిచ్చినా అబ్బో గాయనకైతే ఏమే అంటుడట. మరి ఎవరు ఉన్నారా అంటే మంచివాడు ఉన్నాడు, బుద్ధిమంతుడు రాకేష్ రెడ్డి అంటారు. కానీ అడగకపోతే తప్పవుతుంది. అడగంది అమ్మైనా అన్నం పెట్టదు అంటారు. మీరు ఓటు అడగలేదనుకో, అరే వీళ్ళకి బాగా బలిసిందిరా అనుకుంటారు, వీళ్ళు కనీసం ఓటు అడగరా అనుకుంటారు. అనుకోరా? అందువల్ల మీరు దయచేసి మా కార్యకర్తలతోని నేను మీ అందరికీ కోరేది, రేపటి నుంచి రోజుకు ఒక్కసారన్న పోయి కలిసి మా రాకేష్ రెడ్డికి, మా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని అడగడం మీ అందరి బాధ్యత. మీరు ప్రతిజ్ఞ చేసిపోవాలి. ఇక్కడి నుంచి మీ ఊర్లో 60 ఓట్లు ఉన్నాయనుకో, 30-40 మంది ఊళ్ళో ఉంటారు, 20 మంది అయితే వరంగల్లోనో లేకపోతే హైదరాబాద్లో లేకపోతే ఇంకెక్కడో ఉంటారు. బయట ఉన్న వాళ్లకు ఫోన్ చేయండి. వాళ్ళ బంధువులు ఎవరన్నా ఉంటే, ఇంట్లో భార్యో బిడ్డో తండ్రి ఉంటే తండ్రితో కొడుకు ఫోన్ చేయించండి, భార్యతో భర్తకు ఫోన్ చేయించి, ఇగో బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, రాకేష్ రెడ్డికి ఓటేయమంటున్నారు, వెయ్యాలని చెప్పి మీరు చెప్పించేదాకా వాళ్ళను ఒప్పించండి. వాళ్ళ మనసును గెలిచే ప్రయత్నం చేయండి. ఈ 4 రోజులు మాత్రం తప్పకుండా ప్రతి ఓటర్ను మీరు కలవాలని కార్యకర్తలు నేను కోరుతా ఉన్నా. ఇది నిజంగా అన్ని నియోజకవర్గాల కంటే వర్ధన్నపేటకు ఇంకా చాలా చాలా ముఖ్యం. మనకు ఒక ఎమ్మెల్యే జాగలో ఒక ఎమ్మెల్సీ వస్తే మీ అందరికీ ఆశలవుతాడు, మీ అందరికీ అండగా నిలబడ్డాడు రాకేష్ రెడ్డి గారు. అందులో మీరు గట్టిగా పట్టుబట్టాలి. వర్ధన్నపేట ముద్దు బిడ్డ, వరంగల్ బిడ్డ కనుక ఇక్కడనే ఎక్కువ మెజార్టీ వచ్చేటట్టు మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అయితే ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పని అయిపోయింది, బస్సు తప్ప అంతా తుస్సే, అన్ని తుస్సుమని ఎవరిని కదిలించినా బాధనే ఉన్నది. విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, ఉద్యోగులకు మోసం, ఉపాధ్యాయులకు మోసం, అందరినీ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క హామీ కూడా అమలు కాలేదు. అబద్ధాలు చెప్పి, మాయమాటలు చెప్పి 6 నెలలనే అభాస్పాలైపోయింది కాంగ్రెస్ పార్టీ. మీరు పోయి కలవండి, ఎవరిని కదిలిచ్చినా కాంగ్రెస్ని తిడతా ఉన్నారు. ఏం చెప్పిండ్రు విద్యార్థులకు? 5 లక్షల భరోసా కార్డు ఇస్తామన్నారు. బాండ్ పేపర్ మీద రాసిచ్చిండ్రు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. 100 పోయి 180 రోజులకు వచ్చింది. అయినా గ్యారెంటీల అమలు పత్తలేదు. అబద్ధాలు మాట్లాడుతున్నారు. 6 అయిపోయినాయి, 6 అయిపోయినాయి అంటున్నారు. అయినాయా? మొదటి హామీ ఇగో మా అక్క చెల్లెలు కనబడుతున్నారు, గ్రాడ్యుయేట్ అక్కా చెల్లెలు చదువుకున్న వాళ్ళు. ఏం చెప్పింది చెల్లె మీకు? మహాలక్ష్మి 1వ తారీఖు నాడు జీతం పడ్డట్టు 2500 బ్యాంకులు వేస్తామన్నారు. పడ్డాయా చెల్లె ఎవరికన్నా? ఇవాళ మహిళలకు మహాలక్ష్మి పేరు మీద మహా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. అంటే మొదటిది మోసం. రెండవది ఏం చెప్పిండ్రు? రైతులకు 7500 రైతు భరోసా, 2 లక్షల రుణమాఫీ,
వడ్లకు బోనస్, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, ఇవన్నీ కలిపి రెండవ హామీ. ఇందులో ఒక్కటన్నా అయిందా? రైతులకు మోసం. మూడవది 250 గజాల ఇంటి స్థలం కట్టుకున్నోనికల్లా డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఒక్కటన్నా వచ్చి నాదే వద్దన్నపేట్ల. మూడవది మోసం. నాలుగవది ఇగో అవ్వాని పింఛన్ ఎంత? 2,000 బిడ్డ అన్నది. ఇగో మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, డిసెంబర్లో 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు. వచ్చినాయా అవ్వ? ఎవరికన్నా వచ్చినాయా? నాలుగవది చేయూత మోసం. ఐదవది విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అన్నారు. ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు. నిరుద్యోగ భృతి 4,000 అన్నారు. వచ్చినాది ఎవరికన్నా? ఐదవది మోసం. చెప్పుడేమో 6 5 అయినాయి అన్నారు. 6 ఒకటే అయింది, అది సగం, అది బస్సు తుస్సు, అన్ని తుస్సే. ఆ బస్సు కూడా లోన్స్ కింద లోపల పోతుంది, దానికి పైసలు కట్టలేదు. అది 4 రోజులు అయితే బయటపడుతుంది. అంటే ఇలా అన్ని వర్గాలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు. ఇలా వరంగల్ చైతన్యవంతమైన ప్రాంతం. ఇక్కడ ఉండే ఉద్యోగులతో నేను కోరుతా ఉన్నా, ఇక్కడ ఉండే రిటైర్డ్ పెన్షనర్లతో నేను కోరుతా ఉన్నా, వరంగల్లో ఉండే ఉపాధ్యాయ మేధావులను, ప్రొఫెసర్లను, అధ్యాపకులందరినీ నేను కోరుతా ఉన్నా, దయచేసి మీరు ఆలోచించండి. ఏం చెప్పిండ్రు మేనిఫెస్టోలో? రాగానే 3 డిఏలు ఇస్తామన్నారు. ఇప్పుడు 4వ డిఏ కూడా వచ్చింది. ఉపాధ్యాయ ఉద్యోగులకు, పెన్షనర్లకు 4 డిఏలు ఇవ్వకుండా ఈ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని మోసం చేసింది. మీరు ఓటుతోనే ఈ కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పండి. అసెంబ్లీలో నేను, కౌశిక్ రెడ్డి గారు, నేను, మా సంజయ్లు ఇద్దరు, మేమందరం అసెంబ్లీలో కొట్లాడతాం. రాకేష్ రెడ్డి రేపు కౌన్సిల్లో గట్టి కొట్లాడతాడు. మీకు రావాల్సిన డిఏల కోసం మేము పోరాడతాం. ఇలా ఉపాధ్యాయుల మీద లాఠీ చార్జ్ ఎప్పుడైనా చరిత్రలో ఉందా? విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయుల మీద నారాయణ ఖేడ్లో లాఠీ చార్జ్ చేసి ఉపాధ్యాయుల ఆత్మగౌరవం దెబ్బతీసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. నేను అడుగుతున్న పిఆర్టీ నాయకులను, ఇంత పెద్ద ఉపాధ్యాయ సంఘం మీ ఉపాధ్యాయుల మీద లాఠీ చార్జ్ జరిగితే ఈ రోజుకు మీరు ఖండించలేదు, కనీసం మద్దతు కూడా ప్రకటించకపోవడం ఇది చాలా బాధాకరం. అందువల్ల ఉపాధ్యాయ సోదర సోదరీమణులారా, రాకేష్ రెడ్డిని గెలిపించండి. ఉపాధ్యాయుల హక్కుల కోసం, మీ డిఏల కోసం, మెరుగైన పిఆర్సీ కోసం, మీ ప్రమోషన్ల కోసం బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన పోరాటం చేస్తుందని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. నిరుద్యోగులు, మొన్న మేము అసెంబ్లీలో అడిగినాం. మా ఇద్దరు సంజయ్లు, బొక్కల డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు, కండ్ల డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు. ఇద్దరు డాక్టర్లే, ఇద్దరు ఎమ్మెల్యేలే. వాళ్ళని ఎట్లా విలువాలో పరిశాన్ అయింది. కండ్ల డాక్టర్, బొక్కల డాక్టర్ అంటే తొందరగా గుర్తుపడతాం. కానీ ఇద్దరు ఇప్పటికి కూడా చేసేస్తారు. ఎప్పుడైనా గంట టైం దొరికితే ఆయన రోజు పొద్దుగాల పోయి కండ్ల డాక్టర్ 4గురికి కంటి ఆపరేషన్ చేస్తాడు. ఈ బొక్కల డాక్టర్ పోయి 2 బొక్కలు అతికిచ్చేస్తాడు. ఇద్దరు సంజయ్లే, బాగా పనిచేస్తారు. అయితే మొన్న అసెంబ్లీలో అడిగినాం, ఏమైంది నిరుద్యోగ భృతి అని అడిగినాం. అడిగితే ఆ బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి లేచి అంటాడు, మా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో కానీ మేనిఫెస్టోలో మేము చెప్పనే లేదు అని అబద్ధం ఆడతాడు. చెప్పిందా లేదా? మేనిఫెస్టోలో చెప్పిండ్రు, ప్రతి ఊర్లో మీటింగ్లో చెప్పిండ్రు. మేము రాగానే 4,000 భృతి ఇస్తామన్నారు. నిన్న అసెంబ్లీలో 4,000 భృతి ఎగ్గొట్టిరు. ఇవాళనేమో కేబినెట్ మీటింగ్లో వాటిలకు బోనస్ ఎగ్గొట్టిండ్రు. మీరందరూ మేధావులు, విద్యావంతులు. ఇది ఎట్లా ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ నీతి అంటే, నేను పొద్దున జగిత్యాలకు పోయినా. జగిత్యాల జిల్లాలో కొడిమేల మండలం పూడూరు గ్రామానికి పోయిన పొద్దున. ఇవాళ ఆడ వడ్ల కొనుగోలు కేంద్రానికి పోయినా. ఆడ మేము తడిసిన వడ్లు కొంటాం, చివరి గింజ దాకా కొంటాం, అన్ని కొంటామంటారు. ఆడ పాపం తడిసిపోయి మొలకలు ఎత్తుతా ఉన్నాయి రైతులకి. నేను పోయి ఆడ మాట్లాడి గట్టిగా అడిగి అక్కడ ఆఫీసర్లతో మాట్లాడినా, ఈ జగిత్యాల జిల్లాలో ఎన్ని ఎకరాల వడ్లు సాగైతాయి అని అడిగిన. 3,750,000 ఎకరాలు వడ్లు సాగైతాయి అన్నారు. ఇలా దొడ్డు రకం ఎంత, సన్న రకం ఎంత అని అడిగిన. సన్న రకం 600 ఎకరాలట, దొడ్డు రకం 3,150,000 ఎకరాలు. రేవంత్ రెడ్డి ఏమంటుండు, దొడ్డు రకానికి బోనస్ లేదు, సన్నాలకు ఇస్తా అన్నాడు. మరి ఎంతమందికి వచ్చినట్టు? ఇప్పుడు 3 లక్షల ఎకరాలకు ఎగబెట్టిండు, 650 ఎకరాలకి ఇస్తా అంటుండు.
ఇది ఎట్లున్నదన్నట్టు కథ ఇది ఎట్లున్నదన్నట్టు 99.99% వడ్లు దొడ్డు రకమే వండుతున్నాయి తెలంగాణలో. అంటే దొడ్డుకు 99% ఎగబెడతా 0.1 బోనస్ ఇస్తా అంటుండ్రు. ఇది మోసం కాదా? ఇది ఇవాళ మనందరం కూడా రైతు బిడ్డలమే, రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. ఈ రైతుల్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా గ్రాడ్యుయేట్లందరూ కూడా మరి మీ ఓటుతో గుణపాఠం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా. ఈ విషయాలు మీరు ఆలోచించండి. అన్ని వర్గాలను కూడా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు ధరలు పెంచుతుందటిగా స్టార్ట్ చేసిందిగా. ఎలక్షన్లు అయిపోయినాయి కదా, పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాయి, డబ్బాలు సీల్ అయినాయి, దొడ్డు వడ్లకు ఎగబెట్టిండు. రేపో మాపో కరెంటు బిల్లులు పెంచుతారటిగా. మీ ఇంటికాడ కరెంటు బిల్లులు పెంచడానికి రంగం సిద్ధం చేసిండ్రు. రిజిస్ట్రేషన్ ఆఫీస్లా మార్కెట్ వాల్యూ పెంచుతారట, రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచుతారట. ఎవడన్నా గరీబోడు ఓ ప్లాట్ కొనుక్కున్నా, ఓ అద్దెకరం భూమి కొంటే రిజిస్ట్రేషన్ ఫీజు పెంచుతారట, భూముల ధరలు పెంచుతారట, కరెంటు బిల్లులు పెంచుతారట. గింతేనా వీళ్ళు చేసేదిగా? అంటే ఒకవైపు ఏమో కోతలు, ఇంకొక వైపు వాతలు. సంక్షేమ పథకాల్లోనేమో కోతలు, పేద ప్రజల మీద కరెంటు బిల్లుల పెంపు రూపంలో రిజిస్ట్రేషన్ ఫీజు పెంచి ప్రజలకు వాతలు పెడతా అంటుండ్రు రేవంత్ రెడ్డి. మరి మనం అందరం కలిసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గట్టిగా ఆయనకు సురుకు పెడితే గప్పుడు సోయికి వస్తుంది ఈ గవర్నమెంట్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. సంక్షేమ పథకాలు ఇప్పుడు వడ్లు 99% ఎగబెట్టిండు, 1%కి ఇస్తా అంటుండు. 4000 పింఛన్ అన్నాడు, ఎగ్గొట్టేసిండు. ఈరోజు ఏ పథకం చూసినా కూడా ఒకటొకటిగా నిరుద్యోగ భృతి ఎత్తేసిండు. గత ప్రభుత్వం ఇచ్చినవి కూడా ఇస్తలేరు. గవర్నమెంట్ దవాఖానలో పోతే కేసీఆర్ కిట్ ఉండే, ఇప్పుడు కిట్ బంద్ అయింది. న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది. కళ్యాణ లక్ష్మి చెక్కులు తొందరగా వస్తలేవు. తులం బంగారం ఎగిరిపోయింది కానీ చెక్కు కూడా వస్తలేదు. ఆ తులం కూడా కొండెక్కింది ఆ బంగారం. కాంగ్రెస్ వాళ్ళు రాకముందు 50,000 ఉండే, వీళ్ళు వచ్చినాక 75,000 అయింది. అది 25,000 పెరిగింది 5 నెలల్లో. ఈ రకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసింది. మరి ఈయనగానే నేను ప్రశ్నించే గొంతు అని తిరుగుతుండు. నేను అడుగుతున్నా, నిరుద్యోగ భృతి మీద అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తినాడు, ఈ ప్రశ్నించే గొంతు ఎందుకు మూగబోయిందని నేను తీన్మార్ మల్లన్నని అడుగుతా ఉన్నా. ఎందుకు అడగవు? ఓట్ల ముందు నిరుద్యోగ భృతి ఇస్తామని ఓట్లు అయిపోయినాక మోసం చేస్తే ఈ తీన్మార్ మల్లన్న గొంతు ఎందుకు మూగబోయింది? ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు అని నేను అడుగుతా ఉన్నా. 2 లక్షల రుణమాఫీ రాంగన డిసెంబర్ 9 తారీఖు చేస్తా అన్నాడు. ఇవాళ డిసెంబర్ పోయి జూన్ 9 రాబోతా ఉంది. 6 నెలలైనా రుణమాఫీ ఎందుకు చేయలేదని నీ ప్రశ్నించే గొంతు అడగలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరినవు, నువ్వు ప్రజల పక్షాన లేవు, ప్రభుత్వం పక్షాన ఉన్నావు, నీ గొంతు మూగబోయింది. నీకు ఇవాళ ప్రజల ఓటు అడిగే హక్కు లేదు. ఇవాళ ప్రశ్నించే గొంతు రాకేష్ రెడ్డి అవుతున్నాడు. ప్రజల గలంగా, ప్రజల గొంతుకగా, నిరుద్యోగ యువతకు గొంతుకగా రేపు కౌన్సిల్లో రాకేష్ రెడ్డి అడుగు పెట్టబోతా ఉన్నాడు. అందువల్ల మనం అందరం కూడా గ్రాడ్యుయేట్లందరూ కూడా ఆలోచించాలి. ఇలా బీజేపీ కూడా చేసిందేమి లేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు వచ్చినాయా? ఎవరికి ఇచ్చిండ్రు? ఎక్కడిచ్చిండ్రు? ఇలా బీజేపీ నిరుద్యోగ యువతను మోసం చేసింది. అంతేకాకుండా మేక్ ఇన్ ఇండియా అన్నారు. ఏమైంది మేక్ ఇన్ ఇండియా? అంతా మేక్ ఇన్ చైనానే నడుస్తుంది. 10 ఏళ్ళ అవకాశం ఇచ్చినా మేక్ ఇన్ ఇండియాను అట్టర్ ఫ్లాప్ చేసింది ఇవాళ బీజేపీ పార్టీ. ఈ రకంగా బీజేపీ ధరలు పెంచింది, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచింది తప్ప రూపాయి విలువ దించింది తప్ప చేసిందైతే ఏమీ లేదు. అందువల్ల ముఖ్యంగా యువత, మేధావులు బాగా ఆలోచించండి. ఇవాళ బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గొంతుక. తెలంగాణ కోసం ఒక గలం ఉండాలి, తెలంగాణ గొంతు బాని వినిపించాలి అంటే బీఆర్ఎస్ పార్టీ ఉండాల్సిన అవసరం ఉంది. మీరే ఆలోచించండి. ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా జై తెలంగాణ అనగా చూసినారే మీరు? ఎప్పుడన్నా ఒక్కసారి ఎప్పుడన్నా అమరవీరుల స్తూపం దగ్గర 2 పూలు పెట్టినాడే? ఏనాడన్నా తెలంగాణ అమరులకు 2 పూలన్న పెట్టిండా? ఒకనాడు జై తెలంగాణ అన్నోడు కాదు,
అమరవీరుల స్తూపం దగ్గర 2 పూలు పెట్టినోడు కాదు. మరి ఇటువంటి వాళ్ళ చేతుల్లో ఈ తెలంగాణ ఉంటే ఏమవుతుందో ఆలోచించండి. ఇలా రాకేష్ అయినా మనందరం తెలంగాణ ఉద్యమంలో ఎంతో పోరాటం చేసినాం. జైళ్ళల్లో పడ్డాం, లాఠీ దెబ్బలు తిన్నాం. ఇదే రేవంత్ రెడ్డి తుపాకీ పట్టుకొని వచ్చిండు, ఎవడరా జై తెలంగాణ అంటాడు అని. ఉద్యమకారుల మీద తుపాకీ పెట్టినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి పట్ల మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రేపు 10 ఏళ్ళు కాబోతున్నది. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు అయ్యే సందర్భంలో హైదరాబాద్ను జాయింట్ క్యాపిటల్ చేయాలని కుట్రలు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్లో జాయింట్ క్యాపిటల్ ఇంకో 10 ఏళ్ళు పెంచాలని కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కుట్రలు జరుగుతూ ఉన్నాయి. మన హైదరాబాద్ మనకు కాకుండా పోయే ప్రమాదం ఉన్నది. మన హైదరాబాద్ మనకు దక్కాలంటే యావత్ తెలంగాణ ప్రజలం మనం ఒక్కటై ఈ తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ బీజేపీల సంగతి తెలియదా? ఆ రోజు ఖమ్మం జిల్లాలో 7 మండలాలు ఆంధ్రాలో కలిపితే బిల్లు పెట్టింది బీజేపీ, మద్దతు ఇచ్చింది కాంగ్రెస్. అవునా కాదా? లోయర్ సీలేర్ పవర్ ప్రాజెక్ట్ మనకు కాకుండా పోయిందంటే కొట్లాడింది ఒకటే బీఆర్ఎస్. బిల్లును పాస్ చేసింది ఇదే కాంగ్రెస్ వాళ్ళు, ఇదే బీజేపీ వాళ్ళు. రేపు జాయింట్ క్యాపిటల్ విషయంలోనైనా కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్ మీద జరిగే కుట్రలను తిప్పికొట్టాలంటే అది బీఆర్ఎస్ పార్టీతో మాత్రమే సాధ్యమవుతుంది. బీఆర్ఎస్ కుండే ప్రేమ ఏనాటికైనా హైదరాబాద్ మీద, తెలంగాణ మీద ఈ కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు ఉండదు. కాంగ్రెస్ వాళ్ళకి ఏముంటుంది? వాళ్ళకు జాతీయ రాజకీయాల మీద ఉంటుంది. బీజేపీ వాళ్ళకు దేశ రాజకీయాల మీద ఉంటుంది. ఇవాళ మన గోదావరి నీళ్లు, మన వరంగల్ను ఒడిసి పట్టుకొని పారుతున్న గోదావరి నీళ్లను కర్ణాటకకు తీసుకుపోతారట, తమిళనాడుకు తీసుకుపోతారట. ఇంటర్ లింకింగ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ పేరు మీద కావేరీ నదికి గోదావరి నదిని కలుపుతామంటున్నారు. మన కేసీఆర్ ఏమంటుండు? ముందు మా తెలంగాణ ప్రజల గొంతు దడపండి, తెలంగాణలోని ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వండి, మాకు నీళ్లు జాలినాకనే ఒక్క చుక్క బయటకు పోవాలి తప్ప అప్పటిదాకా ఒప్పుకునే సవాలే లేదంటున్నది బీఆర్ఎస్ పార్టీ. బీజేపీ నీళ్లు తీసుకుపోతా అంటుండు, కాంగ్రెస్ వాడు తలకాయ ఊపుతున్నాడు. రేపు దీన్ని ఆపాలనా వద్దా? మన గోదావరి నీళ్లు మనకు దక్కాలనా వద్దా? మన నీళ్లు మనకు దక్కాలంటే, మన పొలాలలో గోదావరి నీళ్లు వారాలంటే రాకేష్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ వాళ్ళు ప్రతిపాదన పెట్టిండ్రు. కేంద్రం రాష్ట్రానికి ప్రతిపాదన పంపింది. గోదావరి నీళ్ళని తీసుకుపోయి తమిళనాడు రాష్ట్రానికి ఇస్తాం, మీ ఆలోచన ఏందో తెలపండి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది. తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటిదాకా దాని మీద నోరు మెదుపుతలేదు. మనం గతంలో అడిగితే సమస్య లేదు, మేము ఒప్పుకోమని చెప్పిన మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో చుక్క గోదావరి నీళ్లను కూడా ఈ రాష్ట్రం నుంచి కర్ణాటకకో లేకపోతే తమిళనాడుకో తీసుకుపోవడానికి మేము ఒప్పుకోము అని ఆ రోజు మేము కొట్లాడినాం. మరి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు నోరు మెదుపుతలేదు? అంటే వీళ్ళు నీళ్లు, మన నీళ్లను పక్క రాష్ట్రాలకు తీసుకుపోయే కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్రలను తప్పికొట్టాలంటే, మన నీళ్లు మనకు దక్కాలంటే ప్రశ్నించే గొంతు రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి. ఇవాళ అద్భుతమైన ఆసుపత్రి కట్టించింది మన కేసీఆర్. 2000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి బిల్డింగ్ మొత్తం రెడీ అయింది. 5 నెలలైనా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఇవాళ అంగుళం పని కూడా ముంగట పడతలేదు. ఆ 2000 పడకల ఆసుపత్రి వరంగల్లో అయిపోతే అన్ని రకాల బీమార్లకు, గుండెనైనా, క్యాన్సర్ అయినా, బొక్కలకైనా ఎటువంటి ఇబ్బంది వచ్చినా హైదరాబాద్ పోకుండా వరంగల్లోనే ట్రీట్మెంట్ కావాలని మన కేసీఆర్ 24 అంతస్తుల అద్భుతమైన 2000 పడకల ఆసుపత్రి కట్టిండు. బిల్డింగ్ అంతా పని అయిపోయింది. కానీ పరికరాలు పెట్టి సిబ్బందిని నియామకం చేసి ఆసుపత్రిని నడపాలంటే 6 నెలలైనా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదు. ఏమనంటే కేసీఆర్ చేసినవన్నీ తీసేస్తారట, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తారట. తెలంగాణ చిహ్నంలో కాకతీయ తోరణం పెట్టిండు మన కేసీఆర్, దాన్ని కూడా తీసేస్తారట. అంటే మన వరంగల్ ఆత్మగౌరవం, వరంగల్ ప్రతిష్ట, మన కాకతీయ తోరణం, ఆ తోరణాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలగిస్తా అంటే వరంగల్ బిడ్డలు పౌరుషంగల్లా పోరాట స్ఫూర్తి కలిగిన ఈ వరంగల్ బిడ్డలు చూస్తూ ఊరుకుంటారా? మనం వాళ్ళకి బుద్ధి చెప్పొద్దా? కాకతీయ తోరణం ఉండాలా వద్దా?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పటములో కాకతీయ తోరణం ఉండాలా వద్దా? మా రేవంత్ రెడ్డి తీస్తా అంటున్నాడు. తీస్తా అన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మీ ఓటుతో బుద్ధి చెప్పండి. రేపు రాకేష్ రెడ్డి కౌన్సిల్లో పేగులు దిగదాకా దానికోసం వరంగల్ ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తాడు. ఈ రకంగా ఆసుపత్రి కట్టే ఆసుపత్రి ఆపుతారు, కాకతీయ చిహ్నం తీసేస్తా అంటారు, గోదావరి నీళ్లు ఆంధ్రాకి తీసుకుపోతా అంటారు, గోదావరి నీళ్లు కర్ణాటకకు తమిళనాడుకు తీసుకుపోతా అంటారు. దీని మీద ఇవాళ మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ నమ్మిండ్రు, ఒక్కసారి మార్పు మార్పు అన్నారు. ఏం మార్పు వచ్చిందే? కాంగ్రెస్ వాళ్ళు మార్పు కోసం ఓటేయమన్నారు, వచ్చింది మార్పు. రైతులకు 24 గంటల కరెంటు పోయి 14 గంటలు వచ్చింది. ఇవాళ పొద్దుగాల భూపాలపల్లి జిల్లా కమలాపూర్ గ్రామానికి పోయినా రైతులు చెప్తున్నారు, పోయినసారి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 3 రోజులలో వడ్లు కొన్నారు సార్, 20 రోజులైనా వడ్లు అమ్ముడు పోతలేవు, తడిసిపోతున్నాయి అంటున్నారు. మార్పు వచ్చింది. మంచినీళ్లు ఇదివరకు రోజు వచ్చేది, ఇవాళ దినం తప్పించి దినం మంచినీళ్ళు వస్తున్నాయి. మార్పు అయితే వచ్చింది, మార్పు వచ్చింది. సర్కార్ దవాఖానలో పోతే కేసీఆర్ కిట్టు బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్టు బంద్ అయిపోయింది. మార్పు వచ్చింది. ఎంజీఎంలో 5 గంటల కరెంట్ అయితే పోయింది. నిన్న భువనగిరిలో కరెంటు పోయింది. మార్పు వచ్చింది. ఏం మార్పు తెచ్చింది? మార్పు అంటే ప్రజలకు మెరుగైన జీవితం కావాలి, మంచి పనులు చేయాలి. కానీ ఉన్నయి ఊడగొట్టుడే మార్పా? ఉన్నయి తీసేసుడే మార్పా? ఇవాళ దయచేసి మీరు అందరు కూడా ఆలోచించండి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఎన్నో మాటలు చెప్పి ప్రజల్ని ఇవాళ మోసం చేస్తూ వచ్చింది. ఈ టైంలో మనకు కావాల్సింది ప్రశ్నించే గొంతు కావాలి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినంత మాత్రాన ఆ ప్రభుత్వం ఏం పడిపోదు. కానీ గెలిస్తే ఏమంటాడు? నేను 4000 నిరుద్యోగ భృతి ఎగ్గొట్టినా నాకే ఓటేసిండ్రు, మహాలక్ష్మి ఇస్తాను 2500 ఇవ్వకున్నా నాకే ఓటేసిండ్రు, నేను దొడ్డు వడ్లు కొనని రైతుల్ని మోసం చేసినా నాకే ఓటేసిండ్రు, నేను 2 లక్షల రుణమాఫీ చేయకపోయినా నాకే ఓటేసిండ్రు అంటాడు. మరి ఆయన కాంగ్రెస్ అబద్ధాలను, కాంగ్రెస్ మోసాలను మనం ఆమోదించినట్టు అవుతుంది కదా. కాంగ్రెస్ అబద్ధాలను ఆమోదిద్దామా? మనం లేదు అంటే ప్రశ్నించే గొంతు రాకేష్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ కు తమ తప్పులు తెలుసుకోవాలన్నా, కానీ నిప్పు కలగాలన్నా రేపు అసెంబ్లీలో ప్రశ్నించే గొంతు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన, రైతుల పక్షాన, గ్రాడ్యుయేట్ల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, ఉపాధ్యాయ ఉద్యోగుల పక్షాన పోరాడడం కోసం మీరు రాకేష్ రెడ్డిని గెలిపించండి. మేమందరం కూడా మీ పక్షాన గట్టిగా కృషి చేస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. దయచేసి కార్యకర్తలు, నాయకులు మీరు మాత్రం మీ ఊర్లో ఎంతమంది ఉంటే అంతమందికి రేపటి నుంచి ఒక్కొక్కరిని మళ్ళమల్ల కలవాలి. నిన్న కలిసింది కదా అని ఎలుకోవద్దు, రేపు కలవాలి, ఎల్లుండి కలవాలి, ఆవులెల్లుండి కలవాలి. 27వ తారీఖు నాడు ఓటు డబ్బల పడేదాకా ఎవరి ఊరికి వాళ్ళే బాధ్యులు, ఎవరికి వాళ్ళు క్రమశిక్షణతో, ప్రతిజ్ఞతో మీరందరినీ కూడా కలిసి ఓటు వేయించడం కోసం కృషి చేయండి. ఇవాళ రెడీగా ఉన్నారు పబ్లిక్. మార్పు స్టార్ట్ అయింది. మార్పు మేధావులతో స్టార్ట్ కావాలి, మార్పు ఉద్యోగ ఉపాధ్యాయులతో స్టార్ట్ కావాలి, మార్పు మా గ్రాడ్యుయేట్లతోనే స్టార్ట్ కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఆ మార్పు మీ చేతిలోనే ఉంది. ఇవాళ ప్రజలకు మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ఓడించడంతో మార్పు స్టార్ట్ కావాలి. మాయ మాటల బీజేపీని మనం బుద్ధి చెప్పడంలో మార్పు స్టార్ట్ కావాలి. దయచేసి అందరు కూడా కష్టపడండి. ఇది మన సీటు. ఇప్పటిదాకా ఎప్పుడు మనం ఓడలే, ఎప్పుడైనా బీఆర్ఎస్ఏ గెలిచింది, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. ఒక్క 4 రోజులు కష్టపడి వర్ధన్నపేట నుంచి ఒక ఎమ్మెల్సీని అందించడం కోసం మీరందరూ గట్టిగా కృషి చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ.